ఒక గ్లాసు పొట్టు మినపప్పుకి పావు గ్లాసు శనగ బేడలు కలిపి బాగా కడిగి 3 గంటల సేపు నాననివ్వాలి. ఈ పప్పుని మిక్సీ జార్లో వేసి పలుకులుగా, మెత్తగా కాకుండా పలుకులుగా ఉండేట్టుగా గ్రైండ్ చేసుకుందాం. ఈ పిండిలో తగినంత ఉప్పు, అల్లం పచ్చిమిరపకాయల పేస్టు, కరివేపాకు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు కలిపి బాగా కలియపెట్టుకుందాం. బాణలిలో ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులో ఈ పిండిని వడలుగా తట్టి వేద్దాం. వడలు మాడకుండా అటు ఇటు తిప్పుతూ కలియపెట్టుకుందాం. వడలు బాగా వేగిన తర్వాత వాటిని ఆ వాయిని తీసిపెట్టి తర్వాత మిగిలిన పిండిని కూడా అలానే రెండవ వాయి వేసుకుందాం. ఈ వడల్లోకి ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉల్లిపాయల్ని తరిగి మిక్సీలో వేసి వాటికి తగినంత ఉప్పు, మిరప్పొడి యాడ్ చేసి మిక్సీ పట్టుకుంటే మనకు ఉల్లికారం రెడీ. ఈ వడల్ని ఈ ఉల్లికారంతో తింటే చాలా బాగుంటాయి.